ఫ్రెండ్స్, మన ప్రయాగరాజ్ చేకోట్లు దిగిన తర్వాత ఆ సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చినట్టయితే ఇక్కడ చాలా మంది ప్రైవేట్ వెహికల్స్ అయితే ఉంటాయి, ప్రైవేట్ బైక్స్ ఉంటాయి, ప్రైవేట్ ఆటోస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మనకు ర్యాపిడోలో బుక్ చేసుకుంటే ఏవైతే ప్రైజెస్ ఉంటాయో ఆ వెహికల్స్ కి సంబంధించిన ప్రైజెస్ కూడా వీళ్ళు ప్రైవేట్ వెహికల్స్ కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ బయవా లోకల్స్ అంతా కూడా మేము ఈ బైక్స్ లో వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాం. ఈ బైక్ లో మేము ఎక్కడైతే రూమ్ తీసుకుంటాం అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళైతే వీళ్ళైతే డ్రాప్ చేస్తారు. ఈచ్ 1 పర్సన్ కి వచ్చేసి ఒక బైక్ కి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము ఇద్దరం కాబట్టి 2 బైక్స్ అయితే బుక్ చేసుకున్నాం వీళ్ళ దగ్గర. ర్యాపిడ్ కాదు, ప్రైవేట్ వెహికల్స్. సో ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ చేస్తున్నాం. ఇక మా గాడి అయితే స్టార్ట్ అయింది. భయ మన బైక్ ని వెనక కూర్చోబెట్టుకుని అయితే తీసుకెళ్తుండు. మనం ఎక్కడికి వెళ్తే ఏందన్నది లొకేషన్ అక్కడికి వెళ్ళినాకైతే చెప్తాను. సో మొత్తానికైతే మన బండి అయితే స్టార్ట్ అయింది సందులల్లా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో అయితే ఉన్నాం. ప్రయాగ్రాజ్ వచ్చిన తర్వాత మనం ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడికి వెళ్తే మనకు రూమ్స్ తక్కువగా దొరుకుతాయి అని చెప్పేసి బాగా సర్చింగ్ చేసిన తర్వాత నేను ఒక మంచి లొకేషన్ చెప్పేసిన. చాలా తక్కువ రేటు, చీప్ బడ్జెట్, అది కూడా గవర్నమెంట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సెక్టర్లో 25 సెక్టర్లోనే నేనైతే ఆశ్రమకి అయితే వచ్చినాను. ఇక్కడ ఈచ్ 1 పర్సన్కి వచ్చేసి 200, 24 అవర్స్కి మరి ఇక్కడ ఛార్జ్ అయితే చేస్తున్నారు. ఈచ్ 1 పర్సన్కి 200 రూపీస్. అయితే ఇక్కడ మనం ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి. డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు అన్ని చెక్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక బెడ్ అయితే ఇస్తారు. ఆ బెడ్ ఎట్లున్నాయి ఏందనేది అన్ని డీటెయిల్స్ మనం అయితే ఇందులో మాట్లాడుకుందాం. సో ఇక్కడ నుంచి వచ్చినట్టయితే 25 సెక్టర్ అయితే ఉంటుంది. సోమేశ్వర్ టెంపుల్ దగ్గర నుంచి మనం రైట్ సైడ్ లో తిరిగినట్లయితే సెక్టర్ 25 అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తుందిగా జన్ ఆశ్రయ స్థల్. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మనకు కావాల్సిన ఆ బెడ్స్ అయితే లోపలనే ఉంటాయి. సో ఇక్కడ కౌంటర్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్ లోపల రాగానే. మనం ఆధార్ కార్డ్ ఇచ్చిన తర్వాత అన్ని డీటెయిల్స్ తీసుకొని మనకు ఒక స్లిప్ అయితే ఇస్తారు. మనకు ఒక పాస్ అన్నట్టు ఆ పాస్ ఇచ్చినట్లయితే ఆ చూపెడితేనే లోపలికి అయితే అలౌడ్ చేస్తారు. ఎవరిని పడితే వాళ్ళని అయితే అలౌడ్ అయితే చేయరు. సో కంప్లీట్గా బెడ్స్ అయితే చూస్తున్నాం కదా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నీ కూడా. మనకు సుమారుగా ఒక 1000 బెడ్లు అయితే ఉండొచ్చు నేనైతే అనుకుంటున్నాను. సో చూస్తున్నాం కదా ఎన్ని ఉన్నాయి బెడ్స్. సో ఇదంతా కూడా యూపీ గవర్నమెంట్ కేటాయించిన బెడ్లు అన్నట్టు ఇవన్నీ కూడా. కనీసం ఒక 1000 బెడ్లు అయితే ఉండొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ పక్కన కూడా ఇంకా కొన్ని బెడ్లు ఉన్నాయి. సో నేను చెప్పిన లొకేషన్కి వచ్చినట్లయితే మీరు తక్కువ బడ్జెట్లో మీరు ఇక్కడ అయితే స్టే చేయొచ్చు. అలాగే ఇక్కడ కరెంటు ప్రాబ్లం అయితే ఉంది. డేలో అయితే కరెంటు అయితే ఉండదు, ఓన్లీ ఈవినింగ్ మాత్రమే. 5 o'clockకి స్టార్ట్ అయితే మళ్ళీ మార్నింగ్ 5 o'clock వరకు అయితే కరెంట్ అయితే ఉంటుందట. సో చూస్తున్నాం కదా. సో మనకైతే ఇందులో ఒక బెడ్ అయితే ఇచ్చినారు. మేము ఇద్దరం వచ్చినాం కానీ 2 బెడ్స్ అయితే ఇచ్చినారు. సో ఆ బెడ్స్ ఎక్కడ ఇచ్చినారు అనేది మీకైతే చూపెడతా. ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నారు కదా ప్రాచీన శ్రీ సోమేశ్వరనాథ్ మందిర్కి ఆపోజిట్ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ రైట్ సైడ్ తిరిగినట్లయితే 24 and 25 సెక్టర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సెక్టర్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ టెంట్ సిటీ అయితే కనిపిస్తుంది. ఆ టెంట్ సిటీలోనే మనం ఈరోజు అయితే స్టే చేయబోతున్నాం. ఇక్కడ ఒక ఆధార్ కార్డు కనుక ఉన్నట్లయితే మనకు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారు వాళ్ళు. ఆధార్ కార్డు లేకపోతే అయితే ప్రాబ్లమే. సో కమల్ ద్వారా చూస్తున్నారు కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఆ కమలం పువ్వు లాగా అయితే ఇక్కడ ఒక రొటేట్ అయితే అవుతుంది. ఈ భయవాళ్ళు బీహార్ నుంచి అయితే వచ్చినారంట. అసలు భయవాళ్ళతో మాట్లాడతాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. क्या है इधर में घूमते क्या क्या घूमते हैं इधर? यहाँ पे अभी तीर्थ धाम किए, स्नान किए, त्रिवेणी में जाके 9 बुक किए थे, फिर का स्नान किए. बहुत अच्छा है यहाँ का सब कुछ. कितना देंगे यहाँ पे? हम तो आए थे शायद बड़ा तेरह का आए थे. कल चले गए. घूमे फिरे हो गया. कौन सा लोकेशन पसंद है इधर? इधर तो सेक्टर 24 पसंद. सेक्टर 24 में हम लोग रह रहे हैं. ठीक है. సో ఫ్రెండ్స్, చూసినారు కదా బెడ్స్ అయితే. ఇలాంటి టెంట్ సిటీలు గవర్నమెంట్ అయితే చాలా ఏర్పాటు చేసినారు. ఇవి 24, 25 సెక్టర్లో మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్కి సంబంధించిన టెంట్ సిటీలు కూడా చాలా అయితే ఉన్నాయి. వాటికి సపరేట్ రేట్ అయితే ఉంటుంది. అలాగే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసినారు. మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ అయితే ఉన్నది. సో మొత్తానికి మన యూపీ గవర్నమెంట్ వాళ్ళైతే మరి తక్కువగా స్టే చేయడానికైతే ఇలాంటి బెడ్స్ అయితే ఏర్పాటు చేసినారు.
సో మన డీటెయిల్స్ ఇచ్చినాక ఆధార్ కార్డు ఇచ్చిన కదా, ఆధార్ కార్డు ఇచ్చిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ అయితే ఇచ్చినారు. ఇదేనంటే ఇది పాస్ అన్నట్టు, ఇది చూపెడితేనే లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది. మనకు 11:40 AM అయితే మనం అయితే రూమ్ అయితే తీసుకున్నాం, అంటే బెడ్ తీసుకున్నాం. మళ్ళీ రేపు మార్నింగ్ 11:40 వరకు ఈ రిసిప్ట్ అయితే పనిచేస్తుంది 24 hours. అలాగే మన బ్యాగ్స్లో ఏమైనా తీసుకొచ్చినా లేదనేది కంప్లీట్గా అయితే చెక్ చేస్తారు వాళ్ళు. ఓకే, చెక్. అందులో ఏమున్నాయి అనేది కంప్లీట్గా వాళ్ళ రూల్స్ ప్రకారం అయితే చెక్ చేయాలి అవి. ఇక్కడ జరిగే మహాకుంభమేళాని విజిట్ చేయడానికి అయితే వచ్చేసినాం. ఇక్కడ జరిగే విషయాల మీద మేమైతే ఎక్స్ప్లోర్ చేస్తాం. మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన తెలుగు ప్రజల కోసం మరి స్టే చేయడానికి ఎక్కడ చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి ఒక మంచి లొకేషన్ అయితే వెతికినాం. సెక్టర్ 24, 25కి సంబంధించిన సెక్టర్లలో మనకు చీప్ అండ్ బెస్ట్లో మనకు ఒక బెడ్ అయితే ఇస్తారు 24 hours. సో కాస్ట్ ఎంత ఏంటనేది అన్ని డీటెయిల్స్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూసినట్టయితే క్లియర్గా మీకైతే అర్థమవుతుంది. ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ఈజీగా ప్రయాగ్రాజ్కి అయితే రావచ్చు. ఇక మేము సెక్టర్ 24లో అయితే ఉన్నాం. 24 నుండి ఈ ఎలక్ట్రికల్ రిక్షా, ఈ రిక్షాలో అయితే సంఘం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈచ్ 1 person వచ్చేసి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీ ఇద్దరు కలిపి ఒక 100 రూపాయలు అయితే ఇచ్చేసినాం కాకకు. అక్కడికి అయితే సంఘం దగ్గరికి వెళ్తారు. మనం ఎక్కడ పడితే అక్కడైతే స్నానాలు చేయకండి. ఇంత దూరం వచ్చేసి త్రివేణి సంఘంలో స్నానం చేస్తా అనేది మన ఒక పుణ్యం అనేది ఉంటుంది. మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అవకాశం అయితే రాదు. సో అలాంటి అవకాశాన్ని మనం చేజార్చుకోవద్దు మన చేతులారా. ఎందుకంటే ఒక పక్క గంగా నది ఉంటుంది, మరో పక్క యమునా నది ఉంటుంది. అంతర్వాహినిగా సరస్వతి నది అనేది ప్రవహించడం జరుగుతూ ఉంటుంది. ఈ గంగా, యమునా, సరస్వతి నది కలిసే చోటు ఏదైతే ఉందో దాన్ని త్రివేణి సంఘం అని పిలుస్తారు. ఆ త్రివేణి సంఘంలో స్నానం చేసినట్లయితే మనకు మంచి జరుగుతుందని చెప్పేసి అందరి యొక్క నమ్మకం. కాబట్టి మేము కూడా ఆ త్రివేణి సంఘం ఎక్కడైతే ఉందో అక్కడికైతే వెళ్తూ ఉన్నాం. మేము చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి మొత్తం కూడా ఐరన్తోనైతే చేసినారు. ఇదంతా కూడా ఐరన్ సంబంధించిన రోడ్ ఇది. ఎందుకంటే ఇదంతా కూడా మెత్తటి ఇసుకలాగా ఉన్నది. ఆ దుమ్ము ధూళి లేవకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ విధంగా ఐరన్తోనైతే రోడ్ అయితే వేసినారు. ప్రతి ఒక 3-4 hours మొత్తం కూడా దుమ్ము లేవకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ ట్రాక్ పైన వాటర్ అయితే చేస్తున్నారు. అంతా కూడా ఇక్కడ కింద మొత్తం కూడా గడ్డి అయితే వేసినారు. ఎందుకంటే అంతా కూడా పల్చటి దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ము లేవకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ గడ్డి అయితే వేసినారు. చూస్తున్నారు కదా, ఆ పక్కన మంది కూడా బస్తాలు. సో చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసి త్రివేణి సంఘంలో స్నానం చేసి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ పక్షులు అయితే చూడొచ్చు. ఈ పక్షుల కోసం సపరేట్ దాణ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక 20 రూపాయలు పెడితే వాళ్ళు దాణ ఇస్తారు. ఆ దాణని మన బోట్లో వెళ్తూ కూడా వీటికి వేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పక్షులు అనేది ఫారెన్ నుంచి వచ్చినాయి, మన దగ్గర అయితే కావు, వేరే దేశం నుండి అయితే ఇక్కడికి వచ్చినాయి అన్నట్టు. సో చూస్తున్నాం కదా, పక్షులు చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఫోటోగ్రఫీ చేస్తున్నాడు ఆ బర్డ్స్ని. సో ఇక్కడ మంచిగా గింబల్తో మంచి షార్ట్స్ అయితే చేస్తున్నాడు ఇక్కడ భయ్య కెమెరాతోని. ఆ బర్డ్స్ అంతా కూడా క్యాప్చర్ అయితే చేస్తున్నాడు వీడియో. ఫ్రెండ్స్, మనం 24 సెక్టర్ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్లు వచ్చినట్లయితే బోట్ పాయింట్ అయితే ఉంటుంది. ఈ బోట్ పాయింట్లోనే మనం త్రివేణి సంఘానికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. లేదంటే మనం వెళ్ళలేము. ఇక్కడ నుంచి మనం త్రివేణి సంఘానికి అయితే వెళ్తాం. వేరే వేరే చోట్ల నుంచి కూడా త్రివేణి సంఘానికి వెళ్ళడానికి బోట్ పాయింట్లు అయితే ఉన్నాయి. మేము వచ్చేసి ఈ బోట్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక్కొక్కరికి వాళ్ళైతే 500-600 అయితే అంటున్నారు. ఇక్కడ బార్గింగ్ చేయాలి. మేమైతే 200 ఇస్తాం ఈచ్ 1. అది కూడా తీసుకురావాలని చెప్పేసి అన్ని మాట్లాడుకున్నాం. ఒక్కొక్కరికి 200 రూపాయలు అయితే మేము ఇచ్చైతే ఈ బోట్లో అయితే వెళ్తాం. సో ఇక్కడ బోట్ పాయింట్ చూస్తున్నారు కదా ఎట్లున్నదో, ఫుల్ పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు కదా. అందరూ కూడా సంఘానికి వెళ్ళడానికి అయితే వస్తూ ఉన్నారు. కొంతమంది సంఘం దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించి మళ్ళీ తిరిగి బోట్లో అయితే వెళ్తూ ఉన్నారు. మనం కూడా వెళ్దాం. సో ఫైనల్గా మనం బోట్ అయితే ఇదైతే ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇది పరిస్థితి. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి బోట్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే మనం రేట్ అయితే చెప్తున్నారు. అలా మనం అయితే సర్చ్ చేయాలి. మనం అనగానే ఎమ్మడే వెక్కినట్లయితే మనం అయితే మోసపోతాం. ఒక్కొక్క బోట్కు ఒక్కొక్క రేట్ అయితే ఉన్నది. ఇక్కడ ఎంత బార్గింగ్ చేస్తే అంత చీప్లో అయితే వెళ్ళొచ్చు. ఈ బోట్లో త్రివేణి సంఘానికి పోవడానికి రావడానికి అయితే మేమైతే ఈచ్ 1 person వచ్చేసి 200 రూపాయలు అయితే ఇస్తున్నాం. సో అప్ డౌన్కి అయితే మేమైతే బుక్ చేసుకున్నాం. ఈ బోట్లో ఎక్కైతే మేము వెళ్తాం. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా బోట్లో వెళ్తూ మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, మొత్తానికైతే మన బోటు బయలుదేరడానికి అయితే సిద్ధంగా ఉన్నది.
బోటు బయలుదేరే ముందు ఈ బోట్లో ఎంతమంది కూర్చుంటే అందరికీ లైఫ్ జాకెట్ అయితే ఇస్తారు. తప్పకుండా లైఫ్ జాకెట్ అయితే వాడండి. ఎందుకంటే ఒకవేళ వాడకపోతే 30,000 పెనాల్టీ అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. వాళ్ళు పెనాల్టీ ఉన్నా లేకున్నా కూడా మన సేఫ్టీ కోసం అయితే తప్పకుండా ఈ లైఫ్ జాకెట్ అనేది మనం వేసుకోవాలి. సో ఈ మహాకుంభమేళా గురించి అయితే మీకైతే అన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను. అసలు కుంభమేళాను 4 రకాలుగా ఉంటాయి. ఒకటి కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, అలాగే మహాకుంభమేళా. ఇప్పుడు మనం చూసేది మహాకుంభమేళా. ఈ మహాకుంభమేళా అనేది ఎన్ని సంవత్సరాలకు ఒక్కోసారి వస్తుంది అనేది కూడా అన్ని డీటెయిల్స్గా మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క కుంభమేళా ఎన్ని సంవత్సరాలకు ఒక్కోసారి వస్తుందో ఇప్పుడైతే మనం అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ కుంభమేళా. ఈ కుంభమేళా అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తుంది. అలాగే అర్ధ కుంభమేళా వచ్చేసి 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ మహాకుంభమేళా అనేది 12 పూర్ణ కుంభాలు పూర్తి చేసుకున్న తర్వాత వచ్చే మహాకుంభమేళే ఈ మహాకుంభమేళా. ఇది 144 ఇయర్స్ అంటే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి దీనిని మహాకుంభమేళా అంటారు. మనిషి జీవితకాలంలో ఒక్కసారి కూడా చూసే అవకాశం రాదు. అలాంటి అవకాశం అనేది ఇప్పుడు మనకు వచ్చింది కాబట్టి మన యొక్క అదృష్టం అనేది భావించాలి. సో ఇలాంటి అదృష్టం అనేది చాలా రేర్గా వస్తుంది కాబట్టి మనకు వచ్చింది కాబట్టి అది మనం ఎన్నో జన్మల పుణ్యం అనేది చెప్పుకోవచ్చు. ప్రజెంటు మనం ప్రయాగరాజ్లో జరిగే మహాకుంభమేళకైతే వచ్చేసినాం. ఈ మహాకుంభమేళా అనేది 4 ప్రాంతాలలో జరుగుతుంది. ఒకటి ఉజ్జయిన్, హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్. ఈ 4 ప్రాంతాలలో ఈ మహాకుంభమేళా అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం త్రివేణి సంఘానికి వెళ్తాం. అలాగే ఈ మహాకుంభమేళా అనేది మొత్తానికి జనవరి 13వ తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి 26వ తారీఖున ఎండ్ అవుతుంది. మొత్తం సుమారుగా 45 నుంచి 48 రోజులైతే ఈ మహాకుంభమేళా అనేది జరుగుతుంది. ముఖ్యంగా 6 తేదీలలో ఈ కుంభమేళాకు పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది జనవరి 13, జనవరి 14, జనవరి 29. అలాగే ఫిబ్రవరి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 3, అలాగే 12, మహాశివరాత్రి సందర్భంగా 26న ఈ 6 డేట్లలో ఈ మహాకుంభమేళా పుణ్యస్నానాలు చేయడానికి మంచి అని అందరూ కూడా నమ్ముతారు. అలాగే మిగిలిన రోజుల చేస్తే పుణ్యం జరుగుతుందా జరగదనే డౌట్ ఉండొచ్చు. అలాంటిది ఏమీ ఉండదు. మనకు ఇది పుణ్యక్షేత్రం కాబట్టి ఈ జరిగే 45 రోజులలో ఎప్పుడు ఈ సంఘంకి వచ్చి స్నానం చేసినా అంతే మంచి జరుగుతుందని చెప్పేసి అందరి యొక్క నమ్మకం. కాకపోతే ఈ కుంభమేళకు వచ్చిన వారు త్రివేణి సంఘంలో మాత్రమే స్నానాలు ఆచరించండి. అక్కడ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంత దూరం ఎందుకు పోతాం, అలాగే వద్దులే అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు. అలాంటిది ఏమనుకోకండి, బోట్ సర్వీస్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు బోట్ ద్వారా ఆ త్రివేణి సంఘానికి వెళ్ళి స్నానాన్ని ఆచరించినట్లయితే అంతా బాగా జరుగుతుంది. చాలామందిని వస్తుంటే ఈ ఒడ్డున చాలామంది కూడా స్నానాలు చేస్తున్నారు. అలా చేయకండి. అలాగే ఒక పక్క గంగా నది, మరొక పక్క యమునా నది అంతర్వాహినిగా సరస్వతి నది అనేది ప్రవహించడం జరుగుతుంది. మరి ఈ గంగా నది ఏ విధంగా ఉంటుందంటే ఫ్లోటింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యమునా నది అనేది చాలా స్లోగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది యమునా నది, మరొక పక్క గంగా నది ఉంటుంది. గంగా నది ఫ్లోటింగ్ అనేది స్పీడ్గా ఉంటుంది. గంగా నది ఫ్లోటింగ్ వచ్చినప్పుడు మీకు ఆ విజువల్స్ అయితే చూపెట్టడం జరుగుతుంది. ఇక అంతర్వాహినిగా అయితే సరస్వతి నది అయితే ఉంటుంది. ఇది అండి మనం త్రివేణి సంఘం వెళ్ళినాక స్నానం అయితే ఆచరిస్తాం. ఇక ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అక్కడికి పోయినాక ఇంకా ఆ త్రివేణి సంఘం గురించి అయితే చెప్తాను. నేనైతే అక్కడ చెప్పినా కదా, పక్షులు మధ్యలో బోట్లో వెళ్తూ ఉంటే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు ఒక దాన తీసుకుంటారు. ఆ దానా తీసుకొని వాటికి వేసినట్లయితే అవి తినడానికి అయితే వస్తూ ఉంటాయి. సో వీళ్ళైతే ఒక దానా తీసుకున్నారు. ఆ దానాన్ని వాటికి వేసినట్లయితే అవి తినడానికి అయితే వస్తుంటాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, అక్కడ నుండి అయితే గంగా నది అయితే ప్రవహించడం జరుగుతూ ఉంది. గంగా నది అనేది ఫ్లోటింగ్ స్పీడ్గా ఉంటుంది. మనం స్పష్టంగా అయితే చూడవచ్చు. ఇప్పుడు యమునా నది నుంచి మన గంగా నదిలోకి అయితే ఎంటర్ అయినాం. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ బోట్ పాయింట్ కనబడుతుంది కదా, ఆ బోట్ పాయింటే త్రివేణి సంఘం. మనం అక్కడికైతే చేరుకొని త్రివేణి సంఘంలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అవుతాం. ఫ్రెండ్స్ ఇక్కడ రెస్క్యూ టీమ్ చూడొచ్చు. యూపీ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు రెస్క్యూ అనేది కవర్ చేస్తూ ఉంటారు. సో మన బోటు లోపలికి కరెక్ట్గా వెళ్ళడానికి అని చెప్పేసి వాళ్ళు సైడ్కు ఉన్న బోట్ అయితే జరపడం జరుగుతూ ఉంది. అట్లయితేనే మనం అక్కడ ఒక వంతెనలాగా బోట్లను అయితే ఏర్పాటు చేసినారు. ఈ బోట్లన్నీ కూడా ఒక వంతెనలాగా అయితే ఏర్పాటు చేసినారు, ఒక బ్రిడ్జి లాగా. అక్కడి నుండి మనం లోపలికి వెళ్ళి ఆ త్రివేణి సంఘం అనమాట, అక్కడికి వెళ్ళి మనం అయితే స్నానం అయితే ఆచరించాలి. అక్కడ స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఈ బోట్లోకి వచ్చి మనం ఎక్కడైతే స్టార్ట్ అయినామో అక్కడికైతే వెళ్లాల్సి ఉంటుంది.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన త్రివేణి సంఘానికి అయితే చేరుకున్నాం. యమునా నది అలాగే గంగా నది ద్వారా వచ్చేసి మనం అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది ఎక్కడైతే ఉంటుందో అక్కడికి అయితే మనం వచ్చేసినాం. దీనినే త్రివేణి సంఘం అని పిలుస్తారు. ఇందులో చాలా మంది భక్తులు కూడా ఈ మహాకుంభమేళకు వచ్చిన తర్వాత ఇక్కడ స్నానం అయితే ఆచరిస్తారు. సో లోతైతే మోకాల వరకు మాత్రమే ఉన్నది. వాటర్ మాత్రం బీభత్సమైన కూల్గా అయితే ఉన్నది, మామూలుగా కూల్గా అయితే లేవు. అసలు డీప్ రేంజ్లో వాటర్ ఎట్లయితే ఉంటుందో అట్లయితే ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే అన్ని కూడా చుట్టూ కూడా బోట్లు అయితే ఉన్నాయి. మనం అలాగే ప్రయాగ్రాజ్ సంబంధించి భక్తులు ఎవరు వచ్చినా కూడా ఈ బోట్ పాయింట్ ఏదైతే ఉందో త్రివేణి సంఘం, ఈ త్రివేణి సంఘం దగ్గరికి వచ్చేసి స్నానం ఆచరిస్తారు. అలాగే చాలా మంది భక్తులు కూడా ఇక్కడ వాటర్ అయితే బాటిళ్లలో తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రకరకాల ప్రాంతాల నుండి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. ఇది మహాకుంభమేళ కాబట్టి 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళకు చాలా మంది భక్తులు అయితే రావడం జరుగుతూ ఉంది. మెయిన్ ఏదైతే 6 తేదీలు చెప్పినో ఈ 6 తేదీలలో చాలా మంది భక్తులు ఇప్పుడు చూస్తున్న దానికంటే కూడా ఒక 5-6 రెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు సాధారణ డేస్ కాబట్టి చాలా తక్కువ మంది అయితే కనబడడం జరుగుతుంది. చాలా తక్కువ మంది దర్శనం చేసుకోవడానికి కూడా రావడం జరుగుతుంది. అలాగే దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ విజిట్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అలాగే బడా హనుమాన్ అలాహ మహదేశ్వర శక్తిపీఠ 14వ మహదేశ్వర శక్తిపీఠ కూడా పక్కనే ఉంటుంది. అశోక్ కోట అయితే కనిపిస్తుంది కదా, అశోక్ కోట పక్కనే నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం స్నానం ఆచరిస్తాం. స్నానం ఆచరించిన తర్వాత మిగతా విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను. चैनल का नाम क्या है सर? क्या नाम? मस्तान मस्तान ब्लॉगर मन मस्तान ब्लॉगर मस्तान ब्लॉगर ये संगम त्रिवेणी संगम ఫ్రెండ్స్ మొత్తానికి ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళకు వచ్చేసి త్రివేణి సంఘంలో స్నానం అయితే ఆచరించడం జరిగింది. చాలా అదృష్టవంతులం మనం, ఎందుకంటే ఒక మనిషి జీవితంలో ఇలాంటి అవకాశం అనేది రాదు. ఇప్పుడున్న జనరేషన్కి ఇది ఒక మంచి అవకాశం అన్నట్టు. సో మనం చాలా అదృష్టవంతులు, నేనైతే చాలా అదృష్టవంతుని. ఎందుకంటే ఇక్కడికి వచ్చి త్రివేణి సంఘంలో స్నానం ఆచరించిన మొత్తం కూడా శివరింగ్ వస్తుంది. ఎందుకంటే చలి బాగున్నది, వాటర్ కూడా చాలా అంటే కోల్డ్గా ఉన్నది. మొత్తానికి స్నానం అయిపోయింది. తర్వాత విషయాలు మీతోనైతే షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ స్నానం చేసిన తర్వాత డ్రెస్ వేసుకున్న తర్వాత విపరీతమైన చలి ఉంది, విపరీతమైన షివరింగ్ అయితే వస్తుంది. నిలబడలేకపోతున్నాం, వణుకుడు అయితే బీభత్సంగా ఉన్నది. అంత కూల్ వెదర్ అయితే ఉంది ప్రజెంట్. ఇప్పుడు 12 దాటినా కూడా మనకు ఎండ రాకుండా ఈ విధంగా ఫాగ్ అయితే కనిపిస్తుంది చుట్టూ కూడా. సో మనకి ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా మన సూర్యుడు అయితే కనిపించలేదు, అంతా కూడా మంచుతో అయితే కప్పుకోబడిన ఈ త్రివేణి సంఘాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ త్రివేణి సంఘంలో ఉన్న ఈ బోట్లు వీళ్ళు ఇక్కడ క్యాన్లు అయితే అమ్ముకోవడం, వాటర్ బాటిల్స్ అమ్ముకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడే వాళ్ళైతే రోటీ చేసుకొని ఇక్కడే తిని ఇక్కడే పడుకోవడం కూడా జరుగుతూ ఉంటది. ఫైనల్ గా మేము లంచ్ అయితే చేసినాం, అది కూడా ఈవినింగ్ టైంలో చేసినాం. ఎందుకంటే పొద్దున్న నుంచి తిరిగి అలసిపోయి ఉన్నాం. ఈ బ్లాగ్ ఇక్కడతోనైతే ఎండ్ చేస్తున్నాం. మరొక బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం.